హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మొన్న నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ షార్ట్లలో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 1 డాట్గా 3 డాట్గా కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా కుట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇది ఇలియానా కటింగ్ టైప్లో మనకి స్ట్రైట్ కటింగ్ వస్తుంది. ప్లస్ వెనక వచ్చేసి ఇలా వేరే నెక్ ఏదైనా పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వీడియో తీశాను. దానికి అందరు అన్నారు, అన్నయ్య ఈ ఫుల్ వీడియో పెట్టండి అని. ఇప్పుడు ఎలాగో ఇది కటింగ్ అనేది వచ్చేసింది ఉంది కాబట్టి ఇది కూడా పెడితే మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను ఇలా 1 మీటర్ క్లాత్ తీసుకొని షింక్ చేసి ఐరన్ చేశాను. కింది బాజులో ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చు అనేది వదిలేసుకున్నాను. ఇప్పుడు ఈమెకే సేమ్ సెట్ అయింది ఈ బ్లౌజు. ఇక ఇలాగే మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టండి అన్నయ్య అని చెప్పేసి మంచిగా ఉందని చెప్పేసి ఇచ్చేశారు. నేను ఇదే ఆది పెట్టి మళ్ళీ కుడుతున్నాను అనమాట. మన కటింగ్ అంతా నడుము సైజ్ ప్రకారం ఉంటుంది కాబట్టి నేను నడుము కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్, ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు అనేది ఇచ్చాను అనమాట. ఓకేనా. తర్వాతకి కప్పు పొడవు, ఈ కప్పు పొడవు సేమ్ ఇంతే. మనం లోడింగ్ చేసుకోవాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ దాకా, పైన ఒక 1/2 ఇంచ్, కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెట్టి ఇలా మనం డబ్బా షేప్లో ఈ యొక్క షేప్ని తయారు చేసుకోవాలి. చూడండి వచ్చింది కదా డబ్బా షేపు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక ఇది వచ్చి ఓన్లీ ఫ్రంటేనండి, బ్యాక్ కాదు నేను చేసేది. ఎందుకంటే బ్యాకేనండి, ఫ్రంట్ కాదు. ఇది బ్యాక్ ఓపెన్ చేసుకోవచ్చు, ఫ్రంట్ ఓపెన్ చేసుకోవచ్చు, 2 విధాలుగా ఉపయోగం అనేది ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు పైన వచ్చేసి నేను నార్మల్గా ఇక డీప్ నెక్ కాబట్టి నేను వచ్చేసి ఏం చేశానంటే చూడండి 2 ఇంచెస్ పెట్టేశాను. ఇక నెక్ 10.5 దాకా ఉంది కాబట్టి ఒకసారి ఇది కూడా చెక్ చేసుకుందాం. నెక్ డీపు ఇది చూడండి, ఈ నెక్ డీప్ చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది మనకి. ఇక్కడ దాకా ఉంది, 11 కూడా ఉందండి. ఇక్కడ దాకా గీసేసి ఇప్పుడు దీన్ని మనం ఏదో ఒక నెక్ అంటే పార్ట్ షేపో లేకపోతే వేరే డిజైన్ ఏదైనా కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే ఈసారి ఈ నెక్ పెడుతున్నాను. ఓకేనా. ఇలా పెట్టేసి ఇక ఈ షోల్డర్ ఎంత ఉందో అంత మనం పెట్టేద్దాం. చూడండి అటు ఖర్చు ఇటు ఖర్చు వదిలేసి ఇలా ఒకటి. తర్వాతకు వచ్చేసి ఈ నడుము కింద భాగాన్ని కొలుచుకుందాం. ఇది కూడా కరెక్ట్గా ఇలా పెడదాం. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చేయాలి కదా, అన్నీ ఒకే మోడల్స్ పెట్టకుండా ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్కి ఉంచి ఇక మనం ఏం చేయాలి అంటే ఆమ్హోల్ స్కేల్ ఉంటే మీ దగ్గర అది తీసుకొని వేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఇలా రౌండ్గా మనం వేసుకోవచ్చు అనమాట. ఆమ్హోల్ స్కేల్ ఉంటే దీనికి పెట్టి మంచిగా చక్కగా వేయచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను చూడండి. మరి వెడల్పు అవుతుంది అనుకుంటే కొంచెం తక్కువ చేసుకోండి. ఓకేనా. ఇలా కట్ చేసి భుజాలు జారకుండా 1 పాయింట్ కొంచెం చేసి ఇప్పుడు దీన్ని ఇలా చేసేసి సైడ్ కూడా కటింగ్ అనేది చేసేయాలి. ఇంతేనండి బ్యాక్ పార్ట్. ప్రతి కటింగ్ కూడా సేమ్ యాస్టీజ్గా ఇంతే, ఇక వేరే చేయాల్సింది ఏమీ లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ని మనం క్రాస్గా వేసుకోకుండా స్ట్రైట్గా వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కరెక్ట్గా పీస్ వేస్ట్ కాకుండా మనకి హ్యాండ్స్ వెళ్ళాలి కదా, వేస్ట్ కాకుండా వేసేసి ఇక ఇది ఎంత ఉందో అంత కొంచెం ఇలా అనుకొని కొద్దిగా ఇలా కుట్టేసుకోవాలన్నమాట. కటింగ్ చేసేటప్పుడే మనం ఏం చేయాలంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టేసి కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా. మళ్ళీ చంక దగ్గరకు వచ్చేసరికి 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టాలి. ఎందుకంటే చంకలో కుట్టు వేస్తున్నాం కదా 3 డాట్. ఇది 1 డాట్కి వర్తిస్తుంది, 3 డాట్స్కి కూడా వర్తిస్తుంది, మన ఇష్టం మీకు అది. ఓకేనా. ఇలా ఎగస్ట్రా క్లాత్ తీసేసుకొని పై క్లాత్ కూడా ఇలా తీసేయాలి. ఇప్పుడు చంక భాగాన్ని కూడా తీసేయాలి. సింపుల్, మీకు నేను ఎంత సింపుల్గా తీస్తున్నాను చూడండి. అసలుకి ఏదన్నా మార్పులు చేర్పులు ఏమీ లేవు. ఎలా అయితే ఉందో అలాగే పెట్టేసి చక్కగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఖర్చు ఇటువైపుకి జరుపుకొని ఇది ఎంత ఉందో అంత కాట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక దీన్ని కొంచెం ఒక ఇంచున్నర 1/2 ఇంచ్ మందం, 1/2 ఇంచ్ మందం కాటు పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక కాటు, ఇక్కడ కూడా ఒక కాటు ఇవ్వాలి. ఎందుకంటే షేప్ బెల్ట్ అవన్నీ కలిసి కదా వచ్చేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఏంటి అంటే మనం ఏం చేయాలి అంటే దీన్ని చూడండి ఇలా పెట్టేసి ఇలా చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ చాలా ముఖ్యం అండి. ఫ్రంట్ పార్ట్ చూడండి ఇదంటే మనకి డాట్ వేస్తే సరిపోతుంది, ఇక్కడ ఖర్చు వదులుకుంటే సరిపోతుంది.
పైన ఇప్పుడు ఈ షోల్డర్ చూసుకుంటే సరిపోతుంది మనకు. ఓకేనా, ఆడ గీత గీసుకున్నాం కదా, ఈ షోల్డర్కి ఇక్కడ గీత గీసేసి ముందు కూడా మంచిగా రౌండ్ అనేది తీయచ్చు మనం. ఓకేనా, ఇలా తీసేసి కొంచెం జారకుండా ఇలా నొక్కి పరేస్తే అయిపోతుంది. ఓకేనా, ఇంకా కొంచెం కూడా తీయచ్చు కావాలి అనుకుంటే మనకు ముందు నెక్. ఇక మన ఇష్టం, రౌండ్ కావాలి అనుకుంటే కొంచెం లోనకి తీయండి, రౌండ్ మంచిగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఇలా చేసుకొని ఇక మనం ఫ్రంట్ పార్ట్ని కాజేసుకో. ఇది ఒక డాట్ లావుగా వేసుకుంటే ఒక డాట్ అవుతుంది, ఇక 3 డాట్స్ వేసుకుంటే 3 డాట్స్ వస్తుంది, అది మన ఇష్టం ఇక. ఓకేనా, ఇప్పుడు ఇక నేనేం చేస్తాను అంటే హ్యాండ్స్ కట్ చేస్తాను. హ్యాండ్స్ కూడా చూడండి ఎంత సులువుగా కట్ చేస్తాను, చాలా సులువుగా ఉంటుందండి మన కటింగ్. మన ఛానల్లో ఏంటి అంటే అసలుకి రాని వాళ్ళకు కూడా చూస్తుంటే కుట్టబుద్ధి అయ్యేటట్టుగా ఉంటుందన్నమాట. ఓకేనా, క్లాత్ ఎక్కువగా లేదు కాబట్టి జాగ్రత్తగా మనం చంక పేలికలు వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మాత్రం ఇలా పెట్టేసి ఇక ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత గీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, కథం. ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఖర్చు పెట్టేసుకొని ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇది ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఖర్చు లేదు కదా మనకి. ఇక్కడ దాకా కరెక్ట్గా ఉంది ఖర్చు. ఇంకొంచెం మనం చంక పేలికలు అనేది వేయాలి కాబట్టి కొద్దిగా ఒకసారి షేప్ తీసి దీన్ని ఇలా వదిలేసుకొని కొంచెం ఇక్కడ కాటు పెట్టేసి కరెక్ట్ కొలత అనేది వచ్చింది. ఇక ఖర్చు అనేది లేదు మనకి. దానికి మనం ఏం చేయాలి అంటే లైనింగ్తో మళ్ళీ ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఇలా కట్ చేసేసుకొని ఇలా. ఓకేనా, మనం వెబ్సైట్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నామండి. దాంట్లో అన్ని డిజైన్స్ మీరు కొత్తగా కోర్స్ కొనుక్కొని ఫస్ట్ నుంచి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి బేసిక్ క్లాసులు, ఫినిషింగ్ క్లాసులు, హ్యాండ్స్ డిజైన్స్ అన్నీ ఇక ప్రతి ఒక్కటి కూడా వెబ్సైట్లో నేను పెడుతున్నాను. ఇక మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ క్లాసులకు కూడా అటెండ్ కావచ్చు. ఓకేనా, కాకపోతే ఇంకా మనకి ఒక 1 మంత్ దాకా టైం పడుతుంది. అన్నీ రెడీ అవుతున్నాయండి, ఒకదానిమ్మటి ఒకటి చేస్తున్నాము. అవి మీకోసమే ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా దగ్గర 1 మంత్ దాటిందండి. అవి క్లారిటీగా నీట్గా తీయాలి కాబట్టి ఇక చాలా కొద్ది కష్టం ఉంటుంది కాబట్టి లేట్ అవుతుంది. అందువల్ల మళ్ళీ యూట్యూబ్లో ఇవి పెట్టుకోవాలి, మళ్ళీ ఫస్ట్ తర్వాతకి అవి కూడా తీయాలి కాబట్టి డైలీ కొంచెం ఆ వెబ్సైట్ అనేది లేట్ అవుతుంది. ఇక మీరు కొంచెం వెయిట్ చేసి చక్కగా కొనుక్కోండి. ఓకేనా, మీకు ఐడియా ఉంటుందని ఈ వీడియోలో చెప్తున్నాను. ఇలా కప్పు పొడవు కప్పు తీసేసుకోవాలి మనం చక్కగా ఇలా తీసేసుకుందాం. ఓకేనా, తర్వాతకి హ్యాండ్స్ తీయాలి మంచిగా. ఇట్లా ఖర్చు కొంచెం ఉంచండి, ఎక్కువ ఉంచేసి హ్యాండ్స్ తీసేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ తీసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక అన్నీ ఒకదానేమో ఒకటి తీసేసుకోవచ్చు చక్కగా. మనం ఇలా పెట్టేసి ఇలా కానీ మన ఇష్టం, ఎటువైపు వీలుగా ఉంటే అటువైపు. ఇక్కడ మనకి వీలుగా ఉంది, నేను ఇలా తీస్తున్నాను. ఓకేనా, వేస్ట్ కావద్దు, ఎటువైపు కూడా క్లాత్ అనేది వేస్ట్ కావద్దు కాబట్టి ఎంత కరెక్ట్గా తీసేసుకుంటుంది ఇలా. ఓకేనా, ఇది మనకి దేనికన్నా ఒక హ్యాండ్కో వేరే దేనికన్నా ఉపయోగపడుతుంది కాబట్టి వేస్ట్ చేయకుండా దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ హ్యాండ్కు ఇదంతా ఖర్చు అనమాట. ఓకేనా, ఇలా దీని షేప్ బెల్ట్ లేదు కదా, అందువల్ల నేను అది తీసాను. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా మనకి కటింగ్ అయిపోయిందో. సేమ్ యాజ్గా ఆది బ్లౌజ్ లాగానే మన కటింగ్ అనేది అయిపోయింది. ఓకేనా, ఇక వీలైతే దీన్ని స్టిచ్చింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.